तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने अमेरिका के शहर बाल्टीमोर में मुनक़दा 19वीं अमेरिकन तेलुगु एसोसिएशन ATA से खिताब करते हुए बैरुल मुल्क मुक़ीम तेलुगु बाशिंदों से अपील की कि वो अपने वतन का क़र्ज़ अदा करते हुए तेलंगाना में सरमायाकारी करें और रियासत की तरक्की में शरीक बने। इन्होंने कहा कि तेलंगाना को 2047 तक $3 ट्रिलियन की मैशियत बनाने का हदफ के साथ आलमी मियार की रियासत में तब्दील किया जा रहा है। भट्टी विक्रमार्का ने बताया कि NRIs और इनके अहल खाना के मसाइल के फौरी हल के लिए कानूनी इख्तियारात से लेस खुसूसी निज़ाम कायम करने पर गौर किया जा रहा है। नायब वज़ीर आला ने बैरून मुल्क मुक़ीम तेलंगाना के शहरियों से ऑनलाइन वोटर रजिस्ट्रेशन कराने की भी अपील की और कहा कि रियासत की तरक्की में NRIs का किरदार इंतहाई अहम है। మనం బాల్టిమోర్లో కలుసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీరు చేసుకునే పండుగ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. మిత్రులు, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కొన్ని విషయాలు ప్రత్యేకంగా మీ దృష్టికి తేవాలనేటువంటి ఆలోచనతోనే వెనక మేము ప్రదర్శిస్తున్నటువంటి ఏవుని మీరు ప్రత్యేకంగా చూడవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రధానంగా మనందరికీ తెలిసింది, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు రాష్ట్రం ఏర్పడితే ఆ ఏర్పడిన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు వ్యవస్థలు అన్నీ కూడా ఆ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కలలు కన్నటువంటి ఆ యువత యొక్క ఆలోచనల్ని మన్నించి ఆనాటి UPA చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈరోజు పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వనరుల్ని, ఆలోచనల్ని, మానవ వనరుల్ని అందరినీ ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలతో తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చేపట్టాం. అందులో భాగంగా బహుశా మీ అందరికీ తెలిసి ఉండి ఉంటుంది, మూసీ నది హైదరాబాద్ నగరంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఈరోజు ప్రపంచ ఖండాంతరాలు దాటి వచ్చినటువంటి మీ అందరూ అనేక నగరాల్లో ప్రవహిస్తున్నటువంటి ఆయా నదుల యొక్క జీవాన్ని ఏ రకంగా వాడుకుంటూ ఉన్నారో ఆ నగరాల్లో ప్రత్యేకంగా చూసి ఉంటారు. థేమ్స్ రివర్ లాంటి రివర్ పక్కన ఉన్నటువంటి అనేక సౌధాలు, వెస్ట్ మినిస్టర్ లాంటి పార్లమెంటు భవనం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కూడా చూసుంటారు. అదే స్థాయిలో హైదరాబాద్ నగరంలో దాదాపు 56 కిలోమీటర్లు ప్రవహిస్తున్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేసి, రిజర్వేషన్ చేసి, ఫ్రెష్ వాటర్తో ఫ్లో చేస్తూ ఆ నగరానికి మణిహారంగా మూసీ నదిని రిజర్వేషన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు మూసీ రిజర్వేషన్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో కూడా మీరు ప్రణాళికాబద్ధంగా మీకు చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా చేశాం. అలాగే ఈరోజు హైదరాబాద్ నగరానికి ఆనాటి పాలకులు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ఆస్తులుగా ఉన్నాయి.
ఆ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నింటినీ కలుపుతూ మరొక రీజనల్ రింగ్ రోడ్ని RRRని కూడా ఈ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతాం. ఆ RRR ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ తో ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ను అనుసంధానం చేస్తూ 36 రేడియల్ రోడ్స్ 36 రేడియల్ రోడ్స్ ని ఈరోజు ప్లాన్ చేసి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈరోజు మరో మహానగరాన్ని ఈరోజు హైదరాబాద్ ఆనుకొని ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించబోతా ఉన్నాం. ఆ ఫ్యూచర్ సిటీ సంబంధించినటువంటి వీడియోని కూడా ఏవిని ఆన్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఆ ఫ్యూచర్ సిటీతో పాటు మీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ఈ విషయాలు మీ అందరి దృష్టికి ఎందుకు తీసుకొని వస్తా ఉన్నానంటే, ప్రధానంగా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి మానవ వనరులకు సంబంధించిన ఆ మానవ వనరులకి అందించాల్సిన విద్యా వ్యవస్థని బాగు చేసుకోవాలి. ఈరోజు ఆ విద్యా వ్యవస్థను బాగు చేయటం కోసం తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 25 ఎకరాల క్యాంపస్లో దాదాపు 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 100 శాసనసభ నియోజకవర్గాల్లో 100 స్కూల్స్ని ఎట్ ఏ టైం ఈరోజు శాంక్షన్ చేసి ఆ స్కూల్స్ అన్ని నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. విద్యా విధానం, ఆ విద్యతో అందించినటువంటి అనేక రకాలైనటువంటి సపోర్ట్ సిస్టంతోనే ఈరోజు వేలాదిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం నుంచి పుట్టి వచ్చినటువంటి బిడ్డలు ఈరోజు చదువుకొని హైదరాబాద్ దాటి అమెరికా దాకా వచ్చి ఈరోజు ప్రపంచాన్ని కూడా శాసించే స్థాయికి ఎదిగారు. అలా శాసించే స్థాయికి భవిష్యత్తులో కూడా ఎదగటం కోసమే ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే హెల్త్, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఈరోజు మూసీ రిజర్వేషన్ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, అనేక క్లస్టర్స్ కానీ ఏర్పాటు చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అందులో ఈ మధ్యనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి ముందు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. తో పాటు అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందిన మీ అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడానికే నేను ప్రత్యేకంగా అక్కడికి మీరు వచ్చి ఇన్వెస్ట్ చేసి పారిశ్రామికంగా మీకున్నటువంటి విజ్ఞానాన్ని, మీకున్నటువంటి ఇతర మేధస్సుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వ పరంగా కావలసిన వ్యవస్థలన్నీ కూడా వ్యవస్థీకృతం చేసి ఉంచాం. సింగిల్ విండో విధానంతో ఎవరు ఏ ఇన్వెస్టర్ అక్కడికి వచ్చినా ఆహ్వానించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయమని నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించారు. మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, 1000 కిలోమీటర్లు మీరు దాటి ఇక్కడ దాకా వచ్చారు. మీరు ఈరోజు ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి మీ మేధస్సుని ఏ మూలాల నుంచి అయితే వచ్చామో, ఏ గ్రామాల నుంచి అయితే వచ్చామో, ఆ గ్రామాల అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ సహాయ సహకారాలన్నీ కూడా అందించవలసిందిగా నేను విజ్ఞప్తి చేయటమే కాకుండా, మీరు చేసే ప్రతి పనిలో ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని, మీరు ఎప్పుడు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మీరు ఏ రకమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టినా, సామాజిక పరమైనటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం తరఫున సదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మిత్రులారా,
ఈరోజు మీరందరూ కుటుంబాల సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ సంబరాలు చేస్తూ కొన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చారు. ఎన్ఆర్ఐస్ గా మాకున్నటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ కావాలని కూడా అడిగారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆలోచన చేస్తా ఉన్నాం. ఎన్ఆర్ఐస్ సంబంధించినటువంటి ఏ అంశం, ఏ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా దాన్ని పరిష్కరించడం కోసం ఒక వ్యవస్థని, ఒక గవర్నమెంట్ తరఫు నుంచి లీగల్ స్టేటస్ తో కూడినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తా ఉన్నాం, చేయబోతున్నాం. ఆ వ్యవస్థ దృష్టికి తీసుకొని వస్తే ప్రపంచంలో ఎక్కడ తెలంగాణ వాసులు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఎక్కడ ఉన్నా వాళ్లకున్న సమస్య ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ, లేకపోతే వాళ్ళ సమస్యల గురించి కానీ ఆ వ్యవస్థకి సమస్యకు తీసుకొని వస్తే ఆ సమస్యను పరిష్కారం చేయటం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా మీ అందరికి తెలియజేస్తూ, అంతిమంగా రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం పురోగతి మా అందరి ఆలోచన ఒకటే. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయిలో కావలసిన విధంగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతుంది. దానికోసం అక్కడి నుంచి వచ్చినటువంటి బిడ్డలంతా మీరందరూ కూడా సంతోషిస్తారని, గర్విస్తారని, ఆ పాలన అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణను ముందుకు తీసుకొని పోవటం కోసం భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరినీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమంలో మా అందరినీ పిలిచి ఆహ్వానించి భాగస్వాములు కావటం కోసం అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, ముఖ్యంగా ఆర్గనైజర్స్ కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రుడు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే భారతదేశంలో కూడా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ లిస్ట్ నడుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఉంది, ఆన్లైన్లో కూడా మీ ఓట్ని రిజిస్టర్ చేసుకునే విధమైనటువంటి ప్రక్రియని ఏర్పాటు చేశారు. చేసుకోవాల్సిందిగా కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. నమస్కారం.